ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నిరసన జ్వాలలు ముందు అమరావతిలో మొదలై ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పాగిపోయాయి. ఎందుకంటే సాక్షి టీవీ షోలో జర్నలిస్టు ముసుగులో కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు, దానికి వెకిల్ నవ్వులు నవ్విన కొమ్మినేని శ్రీనివాసరావు తీరు మొత్తం రాష్ట్రం అంతా పాకేసింది. అంటే కన్న తల్లి, కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన పిల్లలు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళందరూ ఎవరైనా కూడా ఆ మాట విని కడుపు తరుక్కుపోయి కళ్ళంటి నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. బయటకు వచ్చారు మహిళలు. ఎందుకు బయటకు వస్తారు మహిళలు? ఎప్పుడొచ్చారు? అమరావతి రాజధానిని మీరు చంపేయాలనుకున్నప్పుడు ఆ మహిళలను, పేద దళిత మహిళలను పెయిడ్ ఆర్టిస్టులు అన్నప్పుడు ఆ ఉద్యమం పేరుతో బయటకు వచ్చిన మహిళలు, సరే ఇవాళ ఏదో కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ మన రాజధాని అమరావతి తిరిగి పురుడు పోసుకుంది అని కాస్తేదో సంతోషంగా ఉన్న టైంలో సంతోషంగా ఉండేవారు మీరు. ఎందుకంటే బుర్రలా లాంటివి కదా, మీరుండరు. ఒకరు సంతోషంగా ఉంటే చూడలేరు, రాష్ట్రం అభివృద్ధి అవుతుంటే చూడలేరు. నేను అందుకే చాలా సందర్భాల్లో ఒక క్రతువు జరుగుతుంటే, ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయడానికి రాక్షస మోకలు రెడీగా ఉంటాయని. ఇప్పుడు వీళ్ళు అంటారు, అంటే ఈ కడుపు మండిపోయిన మహిళలు ఫోటోలు పెట్టి వాళ్ళ మీద చెప్పులతో దాడులో, లేకపోతే గేట్లు దూకి ఆ సాక్షి కార్యాలయం పైనో పత్రికా కార్యాలయం పైనో నిరసన తెలియజేశారు. అది ప్రజాస్వామ్యం మనకిచ్చిన హక్కు, డిసెంట్ తెలియజేసే హక్కు. దానికి పెద్ద మనిషి అంటాడు, పేరు చెప్తా, రాక్షసులు పిశాచాలు కలిసిన సంకర జాతి వాళ్ళు ఇలా చేస్తారట. ఎంత అన్యాయం అండి, ఎంత అరాచకం. అంటే ఆల్రెడీ ఒకడు ఒక మాట అన్నాడు, అది అండం ఇష్టం లేదు, సరే తప్పదు, ఇంకొకసారి అనుకోవాలంతే. ఏది? వేశ్యలతో పోల్చాడు. సరే దాన్ని క్షమాపణ లేదు, అదేదో కుట్రన్నారు. కుట్రేంటో నేను చెప్తాను ఇప్పుడు. ఇంకా ముందుకెళ్ళి వీళ్ళని రాక్షసులు పిశాచాలు కలిసిన సంకర జాతి అంటాడు. అంటే వీళ్ళకి ఏమన్నా ప్రాబ్లమా? వీళ్ళకి ఏమైనా మానసికంగా ఏమైనా బుర్రలు పాడైపోయాయా, లేకపోతే కావాలని చేస్తున్నారా? ఒకసారి ఎవరైనా వినని వాళ్ళు ఉంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గత ప్రభుత్వంలో సకల శాఖ మంత్రి ఏమన్నాడు ఒకసారి చూద్దాం. మీ కడుపు మంటంతా ఒక తప్పుడు మీరు చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాని ఏమంటే పిశాచాలు కూడా ఇట్లా చేయమో, రాక్షసులు అనలే, ఇదంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అయితే ఇంకా ఘోరము, బాధ కలిగింది, భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది. కమ్ముకుంటుంది, కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఆర్గనైజ్డ్గా జరుగుతోంది, కమ్ముకుంటోంది అన్నాడు. ఆ కమ్ముకోవడంలో పదం ఏంటి తెలుసా? దానికి కూడా మళ్ళీ ఇంకోటి ఉంది. దానికి కూడా మళ్ళీ ఒక కులం ఇక్కడ కావాలని తీసుకొచ్చాడు ఆయన. అది కూడా మాట్లాడదాం. అసలు ఆర్గనైజ్డ్ క్రైమ్కి పెట్టింది ఎవరు పేరు? ఆర్గనైజ్డ్ స్కామ్స్కి, ఆర్గనైజ్డ్ స్కీమ్స్కి, ఆర్గనైజ్డ్ క్రైమ్స్కి, ఆర్గనైజ్డ్ అటాక్స్కి మీరు కదా పేటెంట్ హక్కుదారులు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ మీద చెప్పులు వేయించినప్పుడు లేదా? ఇవాళ ఆ ఫోటోలు మీద వాళ్ళు చెప్పులతో దాడి చేస్తే చేయరా? ఇంకా ఫోటోల మీద కొట్టారు, సంతోషించండి. మీరు మాట్లాడిన మాటలకి మీరు దొరికితే బయట ఏం చేసేవారు? కృష్ణరాజు, నేనేం జర్నలిస్ట్ కృష్ణరాజు అంటలా, మాకు సిగ్గిపోతుంది ఆ జర్నలిస్ట్ అంటుంటే. ఆ కృష్ణరాజు అంటాడు, తప్పు చేశాక పశ్చాత్తాపడడం, సారీ చెప్పడం లేదు. మళ్ళీ వీడియోలు, ఇదిగో నేను ఎందుకన్నానంటే, ఇదిగో ఇంత ఇక్కడ వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంత ఇక్కడ వ్యభిచారంలో ఎంతమంది ఉన్నారు, ఇంతమంది సెక్స్, బుద్ధి ఉండాలి కదా. ఏ ప్రాంతంలో లేదు. దేశవ్యాప్తంగా ఇవాళ తీస్తే ఎక్కడైతే ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటారో, నేను పేర్లు చెప్పను, అనేక రాష్ట్రాలు, అనేక రాజధానుల్లో జరగట్లేదా? ఇంకా అమరావతిగా పురుడు పోసుకునే లేదు కదా నాయన. ఇంకా అక్కడ రాజధాని రూపుదిద్దుకుంటోంది. మీరు చేసిన అన్యాయాలకి, అక్రమాలకి 5 ఏళ్లు చంపేసే ప్రయత్నం చేస్తే ఇవాళ మళ్ళీ ఏదో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన 18-20 గంటలు కష్టపడి పనిచేసి ఏదో రాష్ట్రానికి కాస్త ఉద్యోగాలు తీసుకొద్దాం, ఒక రాజధాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తే 10 మంది 10 కంపెనీలు వస్తాయంటే మీ దిక్కుమాలిన పనులతోటి ఆస్ట్రేలియా కంపెనీ వాళ్ళు వెనక్కిపోతున్నారట. ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారట, ఇక్కడ ఎయిడ్స్ ఎక్కువ ఉందిట, ఇదిట అదిట అని. ఇదే కదా మీ కుట్ర? ఇదే కదా మీరు తిరుపతిలో తీర్మానం చేసుకున్నది కాదా? ఆ తిరుపతిలో తీర్మానం చేసుకుని ప్రభుత్వం మీద అమరావతి మీద బురద చల్లాలని కుట్ర పన్నిన తర్వాతే కదా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి అమరావతి మీద విషయం ఎక్కడం ప్రారంభించాడు. ఆ తర్వాతే కదా మీరు మీడియాలో ఈ చర్చలకు లేవని తీశారు. అంటే కాదు, నాకు అర్థం కాదు, మహిళలంటే అంత చిన్న చూపా, అంత చులకన? అదే మనం వాళ్ళలా దిగజారి మాట్లాడలేం కాబట్టి, అది నా పద్ధతి కాదు, నా స్టైల్ ఆఫ్ జర్నలిజం కాదు కాబట్టి నేను మాట్లాడట్లేదు అంతే. అంటే అన్నం పెట్టిన చేతులు కూడా నరికేసి దానికి కూడా కథ చెప్తారు వీళ్ళు, అంతటి సమర్థులు. తల్లి చెల్లెలు బయటకు వచ్చి చీ కొడుతున్నారు మిమ్మల్ని. నిన్న కూడా ఆవిడ మాట్లాడింది షర్మిల, సిగ్గుండాలి అని, బుద్ధుంటే క్షమాపణ చెప్పండి, మీడియా ముసుగులో మీరు చేస్తున్న అక్రమాలు అరాచకాలకి ఎకనే స్వస్తి చెప్పండి అని. ఏది అది బుద్ధున్న వాళ్ళకి, లేకపోతే అసలు ఆ ఎమోషన్ అనేదో లేకపోతే అదేమన్నా ఉంటే కదా. సో సరే, ఈ ఆర్గనైజర్ వ్యవహారం అలా ఉంటే ఇంకా వయసుట మరి గతంలో ఏమైంది? ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు వయసు అడ్డం వచ్చిందా మీకు? మరి వెకిల్ నవ్వులు నవ్వినప్పుడు, వెకిల్ నవ్వులు నవ్వి అయ్యో మేమే సోషల్ మీడియాలో ఇంకా అలా అంటారండి ఇలా అంటారండి భలేవాళ్ళు. అవును, అది కరెక్టే కానీ చేశారనేది ఆలోచన. మొగ్గును వదిలేసి వచ్చినావో ఏమని తీసుకొచ్చి పిచ్చివాడు మాక రాజు, నువ్వు ఎందుకు వచ్చావో అర్థమైంది. నువ్వు పిచ్చివాడు వాగితే నీకే నష్టం. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? నీకేమి అక్కలు చెల్లెళ్ళు లేరా? ఎవరు విడాకులు తీసుకోవట్లేదా? అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి మీరు మహిళలను అవమానపరిస్తే ఒప్పుకునేది లేదు. మహిళలు అవమానపరిచే వాళ్ళేమో మీకు గొప్ప నాయకులా, వీళ్ళేమో ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి? ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. వార్త నేను కూడా చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. కరెక్టే కానీ బట్ మనం పద్దాకి రిపోర్ట్ చేస్తే అది మరి విచిత్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత విచిత్రమైన పోషణ ఎక్కడ ఉండదు. అట్లా వ్యవహరించిన తర్వాత కొందరైతే నేను ఆ పదం తీసేసాను, అది ఎడిటింగ్ చేంజ్ చేసి ఇదే పెట్టా. ఎందుకంటే వాళ్ళు అవమానించారు బుద్ధి లేకుండా అని మనం ఎందుకు మాట్లాడడం అనిసార్లు. ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను వినిపించిన దాంట్లో లక్ష్మీపార్వతి గారి విషయంలో ఎవరో కాలరు గతంలో ఛానల్లో ఒక మాట అన్నాడు, అనుచితమైన కామెంటే, దాన్ని ఖండించాల్సిందే. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. సరే, దాని తర్వాత ఏం పరిణామాలు జరిగేదంటే ఇప్పుడు అప్రస్తుతం. కానీ వెంటనే ఆయన రియాక్ట్ అయిపోయాడుగా, పిచ్చివాగుడు వాగమాక, మహిళలంటే చులకన చిన్న చూప, ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం అంటే మరి వీళ్ళు మహిళలు కాదా? నువ్వు ఒక్క మహిళ విషయంలో అంత రియాక్ట్ అయ్యావే, వీళ్ళందరూ మహిళలు కాదా? వీళ్ళందరూ రాజధాని కోసం రోడ్డు మీదకి వచ్చి నెలల తరబడి రోడ్డు మీద దెబ్బలు తినలేదా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బూటికాళ్ళతో వాళ్ళని తన్నలేదా? వాళ్ళంటే చులకన. ఎందుకని? పేద మహిళలని, దళిత మహిళలని చులకనే కదా. లక్ష్మీపార్వతి గారి విషయంలో వెంటనే రియాక్ట్ అయిపోయిన వాడు ఇప్పుడు ఎందుకు ఆయన వెకిల్ నవ్వులు నవ్వాడు? అందుకే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. సరే, వాళ్ళు కోర్టు ముందు ప్రవేశపెడతారనుకో, న్యాయమూర్తి గౌరవ న్యాయమూర్తి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో మనకు తెలియదు. ఇక కృష్ణరాజు మళ్ళీ ఇంకో వీడియో పెడతాడు. అంటే ఏంటి అసలు వీళ్ళ మానసిక స్థితి? ఒకడేమో శంకర్ జాత్ అంటాడు, ఇంకోడేమో వేస్యలు అంటాడు, ఇంకోడేమో వెకిల్ నవ్వులు నవ్వుతాడు. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటే ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో అసలు వీళ్ళకి మనుషులు అనిపించుకునే అర్హత లేదు, సిగ్గు లేదు. వీళ్ళని చూపిస్తున్న మీడియాకి అసలు మీడియాగా ఉండే అర్హత ఉందా? దీన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అసలు రాజకీయ నాయకులు అనిపించే అర్హత ఉందా? రాజకీయ పార్టీ నడిపించే అర్హత ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నిరసనలు హోరెత్తాయి. ఇటు సాక్షి పత్రికా కార్యాలయాలు, మీడియా ఆఫీసుల ముందు నిరసనలకు దిగారు. సరే, వారి మీద కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఏం నోరపడేసుకున్నాడో ఇప్పుడు చెప్పాను నేను. అలాగే భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు పెరిగాయి. ఇక సజ్జలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎంతమంది స్పందించినా, ఏం మాట్లాడినా ఇది ఇంకా పెరుగుతోంది కానీ తగ్గట్లేదు. ఎందుకంటే ఇదేదో యాదృచ్ఛికంగా మొదలైతే
సారీ చెప్పి దాన్ని ముగించాలని చూస్తారు. కానీ ఒక కుట్రపూరితంగా మొదలైన దానికి స్వస్తి ఎలాగా, ఎవరు చెప్పాలి? నాతో పాటు స్టూడియోలో అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. కనపర్తి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. యామినీ శర్మ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. ముందుగా అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని ఆరోగ్యకరంగా ఉండాలని ఏబిఎన్ నుంచి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఋషి గారు. సార్ శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. సో శ్రీనివాసరావు గారు, అంటే మీరే చెప్పండి సరే, నాకు ఎలా మొదలు పెట్టాలో తెలియట్లా. ఇప్పుడు ఒకడేమో ఒకటి అంటాడు, ఇంకోడేమో వెహికల్ నవల్లో అవుతాడు, ఇంకోటి ఏకంగా సంకరజాత్ అంటాడు. అంటే వీళ్ళకి ఏమన్నా మానసిక సమస్య ఉందా, లేకపోతే కోపమా? ఆంధ్రప్రదేశ్లో ప్రజలన్నా, ఆంధ్రప్రదేశ్లో మహిళన్నా అంటే ఓడించారని కోపమా? అసలు ఏంటి దీని ఎజెండా ఏంటి? ఋషి గారు, మీరు, శ్రీనివాస్ గారు, యామిని గారు, అందరికీ నమస్కారం. ఏబిఎన్ వీక్షకులందరికీ. ఇక్కడ వాళ్ళు ఎన్ని దురాఘాతాలైనా చేస్తారండి, ఎన్ని అరాచకాలైనా చేస్తారు. వాళ్ళు మహిళల, వృద్ధుల, పసిబిడ్డల, కన్న తల్ల, చెల్ల, సొంత బాబాయ, నాన్నగారి స్నేహితుడా, నాన్నగారి సన్నిహితుల, ఈ వ్యత్యాసం ఏమీ ఉండదండి అతనికి. అతను తన చుట్టూ గిరిగీసుకుని పెత్తనం కోసం, పెత్తనం రావాలంటే, పెత్తనం ఉండాలంటే అధికారం ఉండాలి, అధికారంలో రావాలంటే డబ్బు ఉండాలి. ఈ లైన్లోనే అతను పనిచేస్తాడు. అతనికి మానసిక దౌర్బల్యం ఉందండి. ఎందుకంటే అతను నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటాడు. నేను చెప్పిందే వేదం, నేను చెప్పినట్టే జరగాలనుకుంటాడు. నేను శాశ్వతంగా పాలకుణ్ణి, మిగతా వాళ్ళందరూ బానిసలో, నా సమక్షం వాళ్ళందరికీ బానిసల స్వర్గం అనుకుంటాడు అతను. దాన్ని అలా ఊహించుకుని సంతోషపడటం సహజం, ఆనందం, మానసిక ఉల్లాసం. అయితే అది నిజమనుకోవడం మానసిక రోగం. రోగమే, డౌట్ లేదు. ఇప్పుడు దాన్ని ఇప్పుడు మన ₹1,00,00,000 లాటరీ తగలాలి, దాంతో కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అని ఆనందించడం, అది ఆనందించడం అన్నిటి ఒక కలగనటం మానసిక ఉల్లాసం. అది నిజమనుకుని ఇంట్లో డబ్బులు తేని ఇంట్లో జాగ్రత్తం అనుకున్నారు. ఇంట్లో కూర్చొని ఏ పని చేయకుండా ₹1,00,00,000 అలా కాదండి, మన కలగని బీరో ఉన్న డబ్బులు పట్టురమ్మన్నా ఇంట్లో వాళ్ళని మన పిచ్చి అనుకుంటారు. ఇది ఆయన పరిస్థితి. ఇక్కడ ఈ ప్రజలందరూ కూడా ఇతన్ని ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్లో, అంటే అతను 1,00,000 కోట్లు కొట్టేసాడు, 43,000 కోట్లు సీజ్ అయింది, 16 నెలల జైల్లో ఉన్నాడన్నా సరే సంశయ లాభం పొందాడు అతను. అంటే అతను ఏం చెప్పారు, నా మీద కక్ష కట్టారు, సోనియా గాంధీని ఎదిరించాను కాబట్టి నా మీద కేసు పెట్టారు అని చెప్పేసి ఆయన ఓ సంశయాన్ని వదిలేడు. బెనిఫిట్ ఆఫ్ డౌట్లో ప్రజలు కొంత నమ్మారు. వాళ్ళ నాన్నగారు పోయాడు కాబట్టి. వాళ్ళ నాన్నగారు పోతే వీళ్ళ ఇంట్లో ఎవరు ఒక జ్వరం కూడా రాదు, తలపోటు రాదు. కానీ వందలాది వేలాది మంది చనిపోయారు. వాళ్ళందరికీ ఓదార్పు యాత్రలు, దిష్టి బొమ్మలు, ఇవన్నీ అదే ఆయన బొమ్మలు ఇవన్నీ పెడతా ఉంటారు. ఇవన్నీ జరిగిన తర్వాత సరే ఆయన చేసుకున్న రాజకీయం అదొక లైన్ పెట్టుకున్నాడు. ఇక్కడ వాళ్ళ అమ్మగారు వస్తారు, వాళ్ళ నాన్నగారు చనిపోయాడు, వాళ్ళ చిన్నాన్ని చంపేశారు, ఈయన కూడా చంపేస్తున్నారు, మీరు మా ఊరికి ఒక ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంది. వాళ్ళ చెల్లిగారు కూడా బాగా, ఈయన బదులు ఆవిడ తిరిగింది, చాలా కష్టపడింది. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ తిరిగి సింహభాగం ఆయన ఆవిడదే పాత్ర. తర్వాత వీళ్ళంతా కలిపి ప్రజలను ఒక రకంగా చీట్ చేశారు. ఈ లోపల వాళ్ళు బాబాయ్ గారిని రద్దిచ్చేశారు దుకాణం. దానికేమో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర. ఇక్కడ లోపం ఈ కూటమి, అంటే అప్పుడు టీడీపీది ఖచ్చితంగా తప్పాలదే. బుద్ధి లేదురా, ఎదవన్నారా, ఎదవల్లారా, నాకేంట్రా సంబంధం, నేను చీవను కూడా సంపను, నేను మామూలుగా ఎవరన్నా వాళ్ళు పచ్చి దొంగలైనా సరే మహిళల ఇంట్లో చాలా సహృదయంతో ఉంటాను, నేను ఎవరిని కూడా అన్యాయంగా అరెస్టులు గట్రా ఒప్పుకొని, నేను నా మీద మీరేంట్రా ఇది అని వెంటనే వాళ్ళు తోలు తీసేద్దండి. అప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళు, ఆపద్ధర్మం అయినా సరే. ఎన్నికలకు ముందు ఏమండి, అదే అప్పుడు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కదా, ఎన్నికలు ఆపద్ధర్మం అయినా సరే గవర్నమెంట్లో ఉన్నారు, కనీసం కేసేలేదు దాని మీద. ఇదేవోదని మొక్కయ్య వంగనది మోనే వంగుతుందా, తోటకూరనాడే మందలించకపోతే అటు ఉరికమ్మం దాకా పోతాడు. వీళ్ళేంటంటే వీళ్ళు ఒక వ్యాధికారక క్రిములు, అదొక రోగం, వైరస్. అది ఎంత ప్రమాదకరమైందంటే మద్యపానము, ధూమపానము మన శరీరానికి ఎలాగైతే హానికరమో, జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్, ఈ దొండిపాళ్ళెం బ్యాచ్ ఈ సమాజానికి హానికరం. వీళ్ళు ఎవరైన వాళ్ళు
ఎవరు సన్నిహితులు ఎవరు స్నేహితులు అనేటువంటి వ్యత్యాసం ఉండదండి వాళ్ళకి. వాళ్ళలో పశ్చాత్తాపము పరివర్తన అనేటువంటిది మచ్చు కూడా కనపడవు. కాదు, ఒక రాజకీయం ఓకే శ్రీనివాసరావు గారు, నేను యామిని గారి దగ్గరికి వెళ్లే ముందు నా ప్రాబ్లం ఏంటంటే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అంత మాటని కాదు, వీళ్ళు ఏ మాట పడితే ఆ మాటని మళ్ళీ విరగ తీసుకుని బరిదెక్కించి బయట తిరుగుతున్నారు కదా. అదేనండి, ఇప్పుడు వీళ్ళ రాజకీయం అలా ఉండబట్టే అవతల వాళ్ళ ప్రత్యర్థుల అదృష్టం చంద్రబాబు గారు ఉన్నాడు అక్కడ. ఆయన ప్రత్యర్థి చంద్రబాబు గారు. ఒక వివాదం చెలరేగింది. ఆ డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావు గారు, అతను కృష్ణరాజు అనే జర్నలిస్టు ఎవరో మొత్తం మీద మహిళలు సామూహికంగా అవమానం చేశారు. ఒక మహిళని సైగల ద్వారా కానీ హావభావాల ద్వారా కానీ అవమానించిన కించపరిచిన అత్యంత పెద్ద నేరం. చట్టాలు చాలా కఠినంగా శిక్షిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వివాదం చెలరేగి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ వరకు వెళ్ళిన తర్వాత సహజంగానే మహిళలు తిరగబడతారు, నిరసన వ్యక్తం చేస్తారు. వీళ్ళు ఇంకా చాలా నయ్యం. వాళ్ళకి బీపీ వచ్చి ఆఫీసులు ధ్వంసం చేసి ఇళ్ల మీద పడి రక్తగాయాలు ఏమి చేయలేదు. వాళ్ళు నిరసన ప్రజాస్వామ్యబద్ధంగానే తెలియజేస్తున్నారు. ఒక్క అడుగు ముందుకేశారు అంతే తప్ప గోడ దూకేశారు అంతే. అది కూడా వాళ్ళే కంట్రోల్ చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఇదంతా అయిన తర్వాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి వీళ్ళ సంకర జాతి ఇది ఇప్పుడు అతన్ని మరి లోకేష్ గారు ట్వీట్ వేశాడు, మీరు మహిళలను అవమానిస్తే ఖచ్చితంగా చట్టప్రకారం శిక్షిస్తా ఉన్నారు. నేనేమనుకుంటున్నానంటే ఇవాళ రేపట్లో సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా కూర్చోబెట్టాలి. అదే అతను కోరుకుంటున్నాడు. ఎందుకంటే బయట ఉంటే జగన్ సంపు తినేస్తున్నాడు. ఏంటి అలా చెల్లు ఇచ్చేయి, అది మాట్లాడి ఇది మాట్లాడి, ఏది మాట్లాడితే ఏ పెంట వస్తుందిరా బాబు, ఎందుకు వచ్చిన కూడా బాబు, ఉన్నట్లో కొంచెం చిన్న నేరం చేసేసి పోవడం అనుకున్నాడు ఆయన. అది పరిస్థితి. యామిని గారు, మీరు మాట్లాడే ముందు ఈ కృష్ణరాజు ఇప్పుడు ఎవరన్నా ఒక తప్పు చేశారనుకోండి, పశ్చాత్తాపం ఉంటుంది, మనుషులం కదా, సరే పొరపాట్లు ఏవో జరుగుతాయి, పశ్చాత్తాపాలు ప్రాయశ్చిత్తాలు అని ఉంటాయి. కానీ మళ్ళీ మొదలు పెట్టాడు ఇంకో వీడియో. ఏంటంటే ఇదిగో నేను ఎందుకన్నానంటే దానికన్నా సమర్థనీయం ఒక 8 నిమిషాల వీడియో. అంటే వీళ్ళని ఏమనాలో నాకు అర్థం అవట్లా. మనమేమో దిగజారి మాట్లాడలేము, చేత కాదు, సంస్కారం అడ్డొస్తుంది. ఒకసారి ఏమన్నాడు చూద్దాం కృష్ణరాజు. వన్ ఇండియా అనే ఒక పత్రికలో వచ్చిన వార్తది. ఈ వార్త హెడ్డింగ్ ఏమిటంటే అమరావతి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో వ్యభిచారం, బెజవాడ యువతుల అరెస్ట్. ఇది ఆ పత్రిక ఇచ్చిన కథనం. ఆ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ కథనం. ఇది ఈ ఎవిడెన్స్ ఏమిటంటే అమరావతి పేరుతో కొన్ని వెబ్సైట్స్ వెలిసి వాళ్ళు కాల్ గర్ల్స్ ని మీకు పంపిస్తాము అంటూ అనేక ప్రకటనలు వెబ్సైట్లు అంటే ఆన్లైన్ ద్వారా ఇస్తున్నారు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే నేను చెప్పిన అన్నిటికీ కూడా ఆధారాలతో సహా చెప్పినప్పటికీ దానిని మరి ఉద్దేశపూర్వకంగా దాన్ని విస్మరిస్తున్నారా ఏమిటో నాకు తెలియదు. కానీ దీనికి సంబంధించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గందరగోళం. కానీ యామిని గారు ఒకటి చెప్పనా, అతను తప్పు కాదు, అతనిదేం తప్పు కాదు. ఇందాక శ్రీనివాసరావు గారు అన్నారు కదా, కూటమి ప్రభుత్వం ఆల్ పాజిటివ్. అదే వీళ్ళకి ఈరోజు ఇది బలం ఇస్తోంది. 6వ తారీఖు మాట్లాడిన వాడు మళ్ళీ నిన్న పొద్దున్న ఈ వీడియో పెట్టాడు. నిన్న పొద్దున్న కొమ్మినేని అరెస్ట్ అయ్యాడు ఆయన, మళ్ళీ నిన్న పొద్దున్న ఆ టైంకే ఈయన వీడియో పెట్టాడు. చెప్పండి ఇప్పుడు మీరు యామిని గారు. శ్రీమంత్రి నమః, వందే మాతరం. మనం ఒక పాయింట్ అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ రోజున డిబేట్ సాక్షి ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో డిబేట్ లో ఉన్నప్పుడు ఆ డిబేట్ ఏమైనా పర్టికులర్లీ ఇలాగ సెక్స్ వర్కర్ల గురించి లేదంటే ఇంకేదైనా దాని గురించి అని పెట్టారా? ఇదేమైనా ప్రెస్ మీట్ ఒక పర్టికులర్ టాపిక్ తీసుకొని అంతకు ముందు వాళ్ళిద్దరు సంభాషణ కంటే మనం ముందు తీస్తే గనక ఎందుకు మొదలైంది అది? ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మధ్య అన్ని చోట్ల దేవతల రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి, ఇప్పుడు ఆంధ్రుల రాజధాని అదని చెప్తున్నారు అని ఆ కాంటెక్స్ట్ తీసుకొని అత్యంత దారుణంగా విషయంతో సంబంధం లేకుండా అతను అమరావతి
నాకే ఇబ్బందిగా ఉంది. కాకపోతే వేశ్యల రాజధాని అని చెప్పని అతను తీసుకొచ్చి మళ్ళీ దానికి సమర్థనీయంగా నా దగ్గర రిపోర్ట్ ఉంది అని చెప్పడము, అసలు యాంకర్ ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ అని అంటున్నారు, సిగ్గుచేటండి, నిజంగా సిగ్గుచేటు ఇది. అటువంటి వ్యక్తి ఇందాక వెకిలి నవ్వడము, మీరు ప్రోమోలో వేశారు, ఇంట్రొడక్షన్ లో చెప్పారు, లక్ష్మీ పార్వతికి సంబంధించినప్పుడేమో ఎంతో ఆవేశంతో చాలా ఒక బాధ్యత కలిగినటువంటి ఆడవారి పట్ల బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిలాగా అలా అనకూడదు ఇలా అనకూడదు అన్న వ్యక్తి కొమ్మినేని ఇప్పుడు మరి ఇంత దారుణంగా, అత్యంత దారుణంగా అసలు ఆంధ్రలో రాజధాని మహిళల పైన ఇది ఈ పర్టికులర్ రాజధాని అని చెప్పని పదే పదే అసలు ఆ పదం అనడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అటువంటి రాజధాని అని చెప్పని అతను అంటూ ఉంటే కరెక్టేనండి, వెళ్ళి మిమ్మల్ని సోషల్ మీడియాలో ఇలా చేస్తారని చెప్పని అనడము, వీళ్ళు మనుషులకు పుట్టిన ఇద్దరు వ్యక్తులేనని అడుగుతున్నాను. నన్ను క్షమించాలి, ఇట్లాంటి భాష మాట్లాడడం అసలు సమంజసం కాదు కదా, కడుపు మంట. ఎందుకంటే ఏ సందర్భంలోనూ చూడండి, వైసీపీ గడిచినటువంటి 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో కూడా ప్రతి రోజు కూడా ఆ సాక్షి ఛానల్ తన భార్య నడిపేటటువంటి ఛానల్ ద్వారా ఇలాంటి జర్నలిస్ట్ ముసుగులో కొంతమందిని పెట్టి ఆడవారి వ్యక్తిత్వ హననం చేస్తూ వారు ఒక ప్రణాళికాబద్ధంగానే ఈ రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజల పైన, మరీ ముఖ్యంగా మహిళల పైన ఇటువంటి వ్యక్తిత్వ హననానికి తెరదీశారు. మహిళలంటే జగన్మోహన్ రెడ్డికి, భారతి రెడ్డికి ఎందుకు అంత కోపం, ఎందుకంత అక్కసు? ఇక్కడ అక్కసోనంటే ఇందాక మనం అనుకున్నాం కదా, మనుషులైతే వారికి ఒక మనసు ఉంటుంది, ఒక బుద్ధి ఉంటుంది, ఒక విచక్షణ ఉంటుంది, ఇది మంచి ఇది చెడు, లేదంటే వీరు ఆడ వీరు మగ, లేదంటే ఆడవారిని గౌరవించాలి, ఇవన్నీ తెలుస్తాయి. అసలు మనుషులే కాకుండా ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న సకల శాఖ మంత్రి అన్నాడు కదా శంకర జాతి అని, భూమి మీద కాదు ఎన్ని బ్రహ్మాండాలు వెతికినా కూడా అసలు ఇంత దౌర్భాగ్యమైన జాతి ఏదైనా ఉందంటే అది వైసీపీ జాతే, ఇంక్లూడింగ్ ఆ జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య. నేను పర్టికులర్లీ అంటున్నాను, ఎందుకంటే ఇంత మేబీ కక్ష ఎందుకంటే మహిళలు ఆయన బటన్ నొక్కాను నీకు ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను అని చెప్పని అన్నాడు, గాని అది మహిళలకి చేరేది. అంటే వారు సంక్షేమ అభివృద్ధి కావాలనుకున్నారు కానీ తాత్కాలికంగా డబ్బుల్ని చూసి మోసపోలేదు ఆంధ్రప్రదేశ్ మహిళలు. ఆ కక్ష. రెండోది అమరావతి మహిళల్ని చూడండి, రైతులు కానీ మహిళలు కానీ వారికి మద్దతు ఇచ్చినటువంటి రాష్ట్ర మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ ఎంతో పోరాటం చేశారు, పాదయాత్రలు చేశారు. ఆ కక్ష పెట్టుకున్నాడు అతను, అలా ఓడిచ్చారు అని చెప్పని దారుణంగా ఓడిపోయాడని కక్ష పెట్టుకున్నాడు. అతని మానసిక పరిస్థితి, వైసీపీ నాయకుల మానసిక పరిస్థితి ఇక మనం చెప్పాల్సిందే కాదు. నిన్న ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడండి. దానికంటే ముందు రిషి గారు, ఒకటి మనుషులకి పుట్టిన వాళ్ళు ఎవరు కూడా ఇంత నీచంగా ఇంత దారుణంగా వాళ్ళ గురించి మాట్లాడరు. రెండోది ఇంత అసలు వ్యతిరేకతను సహజంగా సరే ఆవేశంలో ఏదో అన్నారు, పోనీ తర్వాత బుద్ధి తెచ్చుకొని ఏమైనా క్షమాపణలు చెప్తారనేది మనిషికి ఉండాల్సిన గుణము. అదేమీ లేకుండా నిన్న మీరు అన్నట్టుగా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దానికి ఇంకో ఆధారాలు చెప్తున్నారని అంటే వీరు ఎటువంటి జాతి వారో కూడా మనకు అర్థం కాదు. అసలు ఆ వీడియోలో పెట్టి ఎటువంటి జాతో కూడా మరి ఇంకా దానికి కొత్తగా అంటే మనము కేటగరైజ్ చేయాలము ఇటువంటి వారిని. ఇంకా నిన్న నేను అన్నాను, అదే మాట అంటున్నాము, పోలీసులు ఒకసారి అమరావతికి తీసుకొని రండి, మేము చట్టాలను గౌరవించే వాళ్ళం కాబట్టి ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం యొక్క పాలన పైన అలాగే హోంశాఖ మంత్రి పోలీసుల పైన మాకు బాగా గౌరవం ఉంది కాబట్టి మేము ఈ మాట అంటున్నాం, ఒక్క నిమిషం తీసుకొని రండి చాలు. ఇదే ఏదైతే అమరావతి మహిళల పైన కేవలం అమరావతి మహిళలు అన్నట్టు కాదండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దాదాపు 2 కోట్ల మహిళలను అవమానపరిచినట్టే. ఏం తమాషా రాష్ట్రం మొత్తం కదా. అంతే కదండి, ఎవడు పడితే వాడు ఎలా పడితే వాడికి నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, లేదంటే మీడియాల ముందు మాట్లాడతాను. ఒకడేమో అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిత్వ హననం చేస్తే అతను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూర్చొని నవ్వుతూ ఉంటాడా, ఇంకొకడేమో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంటారా, ఇంకోటేమో ఆడవాళ్ళగా చేతుల గాజు దొడుకులం. ఏం మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు? నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఇది అమరావతి పైన నేల పైన ముక్కు రాయించాలి, చెప్పులు ఊరికే ఫోటోలు దండలేయడం కాదు. మాకు ఉన్నటువంటి కోపానికి కనిపిస్తే గనక ఏం చేస్తాం, అలాగే నడి రోడ్డు పైన తిప్పుతాం గుండిగి ఇచ్చి అంటున్నారు మహిళలు. నిజంగా ఈ రోజున పోలీసులు ఒక్క నిమిషం తీసుకోనండి, ఏం ఆడవాళ్ళంటే అంత చులకనైపోయారండి. ఇదే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా చేశాడు కదా, కనీసం స్పందనే లేదు. ఒకటి మీకున్న ఆగ్రహం ఆవేశం నాకు అర్థమవుతోంది, నాకు అంతే కోపం ఉంది, కానీ చట్టాన్ని మనం చేతుల్లోకి తీసుకోకూడదు. నా పాయింట్ ఏంటంటే నిన్న ఇదే డిబేట్ లో ఇదే టైంకి చెప్పాను నేను, కొమ్మినేని అరెస్ట్ అవుతాడు, ఆయన అరెస్ట్ అవ్వకపోతే ఇంకా నవ్విపోతారు అని. సరే కాసేపట్లో ఆయన నిన్న కూడా ఆయన షో చేశాడు,
ఆ తర్వాత కాసేపు నేరం అరెస్ట్ చేయడం చేసిన అనుకోండి. వాడి ఈ కంటే కృష్ణరాజు ప్రేరేపించిన ఎక్కడున్నాడు? పరారీలో ఉన్నట్ట. ఎవరు పరారీలో ఉన్నాడు? ఎవరు దాచారు? మళ్ళీ వీడియోలు ఎలా చేస్తున్నాడు? మీ ప్రభుత్వం పట్టుకోలేదా? కృష్ణరాజు అరెస్ట్ పట్టుకున్నాం చేయలేదా? కాబట్టి తర్వాత పట్టుకున్నాం సజ్జల కాబట్టి రామకృష్ణారెడ్డి వచ్చిందని. ప్రెస్ మీట్ పెట్టి శంకర్ జాతి అంటాడు మహిళల్ని. అదే అతను ఏ జాతి వాడండి అసలు? శంకర్ జాతి అని మహిళలను అంటున్నాడు. నువ్వు అలా ఒక ఆడదానికి పుట్టిన వాళ్ళగా సజ్జల రామకృష్ణారెడ్డి గాని, ఇప్పుడు కృష్ణరాజు గాని, లేదంటే నవ్వుతున్నటువంటి కొమ్మినేని గాని, లేదంటే ఇంకా వద్దు, మహిళలను సరే. అవమానపరిచే వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళకి పుట్టిన వాళ్ళే కదండి. నేను కూడా తల్లిని, కరెక్ట్, అదే. స్త్రీకే కదా పుట్టింది. మీ ఇంట్లో అక్కలు చెల్లెళ్ళు మనం భార్య కాదు యామిని గారు, మనం గౌరవించాలి, మనం గౌరవిస్తాం. మనం అందుకే మీరు కూడా గౌరవంగానే గౌరవిస్తున్నారు. మాట్లాడుతున్నాను. సజ్జల గారి నా తల్లి పట్ల గారికి నేను కూడా తల్లి గారికి గౌరవిస్తున్నాను. వేల నమస్కారాలు. ఆవిడ వేల తెలియదు కదా నమస్కారాలు వీళ్ళ ఉన్నారు కానీ మరి తయారవుతారు. ఈ కృష్ణరాజును కన్న తెలుసుకోవడానికి తల్లికి తెలియదు కదా తెలుసుకుంటున్నారు ఇతను ఎలా కదా. మాట్లాడతాడని. ఇట్లా తయారైన వాళ్ళని ఎవరు క్షమించరండి. ఎంత బ్రేక్ ఆడవాళ్ళంటే మేము ఆడవాళ్ళగానే రెస్పెక్ట్ ఇస్తూనే ఉన్నాము. ఎస్, కానీ ఇట్లా ఒకటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నా, ఒకటి నేరం చేసిన వాడి కంటే ప్రేరేపించిన వాడిని, లేదంటే వాడి వెనకాలండి ప్రోత్సాహం ఐడియాలు ఇచ్చిన Yes, వాడికి yes. ఎక్కువ శిక్ష పడుతుంది అన్నట్టుగా వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యక్తులని వెనకేసుకొస్తూ ప్రెస్ మీట్లు పెట్టి ట్విట్టర్లలో పెడుతూ ఉంటే మరి అందుకు కదా వీళ్ళు రెచ్చిపోయి టీవీలో మాట్లాడుతున్నారు. అవును, అవును. అంటే నేరగాళ్ళు, అసలైనటువంటి నేరగాళ్ళు ఎవరు ఇక్కడ? ఇటువంటివి ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా బూటకాలు, నాతో సహా అండి మా మెడ పైన బూటకాలతో తన్నిచ్చారండి. ఎన్ని వేల మంది మహిళల్ని ఈడ్చుకుని వెళ్ళారండి, మా చీరలు చింపేశారండి. వీడియోలు చూడండి. ఇలా మీ నాకు ఛానల్లోనే ఎప్పటికీ వేశారు. గుర్తు ఆ ఫోటో, ఆ వీడియో. అంత కడుపు దారుణమైన మీద ఈ రోజున గుటకాలతో మాట్లాడుతున్నారా? తన్నారు. అమరావతి మహిళల పైన డ్రోన్లు ఎగిరించారు. ప్రెగ్నెంట్ లేడీస్ ని, బాలింత తల్లిని కడుపులో కొట్టించారు, చీరలు చింపేశారు. అటువంటి వ్యక్తులు ఈ రోజు మాట్లాడుతున్నారంటే కడుపు మండి చెప్తున్నారు. ఒక బ్రేక్ తీసుకుంటా. మందిని అరెస్ట్ చేశారు. ఐ అండర్స్టాండ్ డెఫినెట్లీ. మీ పెయిన్ నాకు అర్థమవుతుంది. ఒక చిన్న బ్రేక్ వీళ్ళకి తర్వాత మా మనుషులు శ్రీనివాస్ గారు కాదు, ఏమంటారో చూద్దాం. మానవత్వం లేదు అసలు. ఎందుకంటే జరుగుతున్న ఘటనలు యాదృచ్ఛికం కాదు. విషం చెమ్మండి అని తిరుపతిలోనే జగన్ రెడ్డి వీళ్ళందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చాడు. అమరావతి మీద కూడా అదే తీర్మానం చేసుకున్నట్టు వీళ్ళు కులాలు, ప్రాంతాలు లక్ష్యంగా దాడులు చేయాలి అని చాలా పెద్ద కుట్ర ఉంది. మీరు ప్రభుత్వం గమనించుకుంటుందో లేదో. సో బ్రేక్ ముందు అనుకున్నట్టుగా ఇది యాదృచ్ఛికంగా ఏదో జరిగిపోయిన ఘటన కాదు. చాలా ప్రీప్లాన్డ్గా ఒక పక్క కాన్స్పిరసీ థియరీతో స్ట్రక్చరల్గా ఆర్గనైజ్డ్గా చేసిన కుట్ర. ఎందుకంటే ప్రభుత్వానికి ఏడాది అయింది, మంచి పేరు వస్తోంది. ఇంకా 4 ఏళ్లుంటే అమరావతి దాదాపు పూర్తయిపోతుంది, 70-80%. పోలవరం పూర్తయిపోతుంది. ఇంకా కొత్త ఎయిర్పోర్ట్ల ప్రణాళికలు పూర్తయిపోతాయి. మోడీ గారి సపోర్టు బాగానే ఉంది. సో ఇవన్నీ ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక ప్రజలు చీగొట్టారు. మహిళలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతారనుకుంటే ఏం జరిగిందో చూశారు. ఆయన అవగానే నేను చేసిందంతా ఏమైపోయిందో, అక్కలు చెల్లెమ్మలు ఎంతకింత పెట్టుకున్నారు ఆయన ఏదో శోకవచనాలు మాట్లాడారు, అది ఎవరు పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఎలా చేయాలి? ఆ కుట్రలో భాగమే ఇది. గమనించుకుంటున్నారా శ్రీనివాస్ గారు? ఆయన ట్వీట్లు కూడా చూస్తున్నారా? మీకు చెప్తున్నాడు, ప్రజలు మీకు ఇచ్చిన అధికారం 5 ఏళ్లే, అందులో ఏడాది గడిచిపోయింది. 4 ఏళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ఎంతకంత సమాధానం చెప్పాల్సి ఉంటుంది, బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి మీకు చేస్తున్న హెచ్చరిక. ఓకే సార్, ముందుగా రిషి గారు మీకు, అడుసుమల్లి సీనియర్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారికి, బీజేపీ అధికార ప్రతినిధి సోదరి యామిని శర్మ గారికి, అలానే మన ఏబిఎన్ వీక్షకులందుగా ముందుగా నమస్కారాలు. థ్యాంక్ యూ మీరు శ్రీనివాస్ గారు కొంచెం లేట్ అయింది. థ్యాంక్స్ ఫర్ నో ప్రాబ్లం. వినపడుతుంది కదా సార్? వినపడుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అండ్ కో, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, ఈ టీం అంతా కలిసి ఒక పథకం బన్నారు. అమరావతి మీద ఎప్పటి నుండో విషయం చెబుతున్నారు, దాన్ని మనం కంటిన్యూ చేయాలి. మీరన్నట్టు తిరుపతిలో కాదు, అన్ని చోట్ల కూడా వాళ్ళు ఒక సైకో గుంపుని తయారు చేసి, మీరు చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. ఇవాళ అమరావతి నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. కేంద్రం నుండి అన్ని గ్రాంట్లు వస్తున్నాయి. పోలవరం, పడకేసిన పోలవరం ఇవాళ పనులు ఊపందుకున్నాయి. అలానే మన విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీ వైజాగ్, అది కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి దానికి గనులు కేటాయించటము, డబ్బు కేటాయించటము,
నిధులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. రైల్వే జోన్ వచ్చింది. అలానే మేము సూపర్ 6 ఏవైతే ఇచ్చామో ఈ నెలతో 85% పూర్తి అయిపోతా ఉన్నాయి. మేము ఏవైతే చెప్పామో తల్లికి వందనం కానివ్వండి, రైతు సుఖీభావ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ నెలతో. ఇక కడుపు మంట ఏం చేయాలి? కూటమిలో విభేదాలు రావటం లేదు. అదేమంటే పదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఈ పొత్తు 20 సంవత్సరాలు ఇలానే ఉంటది. మరి ఢిల్లీ పోయినప్పుడల్లా ప్రధాని గారు అందరు ముఖ్యమంత్రులను చంద్రబాబు నాయుడు గారు ఐటీలో బ్రహ్మాండంగా చంద్రబాబు గారిని చూసి నేర్చుకోండి, చంద్రబాబు గారు టెక్నాలజీని 20 సంవత్సరాలు ముందే గ్రహిస్తాడు, ఇవన్నీ మాట్లాడటం చూసి తట్టుకోలేకపోయి మనం ఎలా అయినా ఈ పోలవరం గాని అమరావతి గాని టీటీడీ దేవస్థానంలో భక్తుల రూపంలో పంపించి గొడవ చేయించటం గాని కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇవన్నీ కూడా పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటంలో వైఎస్ కుటుంబం వెన్నతో పెట్టిన విద్య వాళ్ళకి. ఆ రోజు వాళ్ళ నాన్న కూడా చెన్నారెడ్డిని దించడానికి మత కలహాలు సృష్టించి 100 మందిని పొట్టబెట్టుకున్నాడు. అది జగమెరిగిన సత్యం అందరికీ. మరి ఇవాళ కూడా ఇతను జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, నిజంగా మానసిక రోగి. అతను ఆ మానసిక రోగి దెబ్బకి ఆ పార్టీ వాళ్ళు కూడా బలైపోతా ఉన్నారు. భయపడతా మాట్లాడుతూ ఉన్నారు. అది మనం చెప్పటం కాదు. కనుమూరి రవిచంద్రారెడ్డి హార్డ్ కోర్ జగన్మోహన్ రెడ్డి భక్తుడు, మరి బీజేపీలో చేరాడు. ఈ మధ్య అతను మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని పార్టీలు సబ్జెక్టు గురించి చెప్పమంటారు, తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ సబ్జెక్ట్ అవుట్లైన్ చెప్తారు, ఇట్లా మాట్లాడండి, ఇవి మన అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ ఇది మాట్లాడమంటారు. కానీ వైసీపీలో ఆ పరిస్థితి ఉండదు. ఎలా తిట్టాలి, ఏ బూతులు కూడా మాకు రాసిస్తారు. నేను చాలాసార్లు రిజెక్ట్ చేశాను. సజ్జలకి నాకు అక్కడే డిఫర్ అయ్యాను నేను అని చెప్పి చాలా ఓపెన్ గా మాట్లాడాడు. చెప్పాడు వాసిరెడ్డి పద్మ, ఆవిడ కూడా చెప్పారు ఏమేమి ఎవరు అనాలి అని. సాక్షాత్తు స్టేజ్ మీద రోజా కూడా చంద్రబాబుని తిట్టాలని చెప్పించాడు. ఉమారెడ్డి వెంకటేశ్వర చెవులు చెబుతున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళకు ఒక హిడెన్ ఎజెండా ఉంది. ఈ రాష్ట్రం బాగుపడకూడదు, ఈ రాష్ట్రం సర్వనాశనం అవ్వాలి. ఏదో మనకి పులి గనక మానవ రక్తం మరిగినట్టు 5 సంవత్సరాల అధికారం ఇస్తే, మన నానున్నప్పుడే దోచుకున్నాం 4 ఏళ్లు, 5 సంవత్సరాలు మనకే అధికారం వచ్చినప్పుడు ఇసుక కానివ్వండి, మైన్స్ కానివ్వండి, వైన్స్ కానివ్వండి, ఏ విధంగా దోచుకొని 1000 కోట్లు ఇతర దేశాలకు తరలించాము. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఏదో సంక్షేమ పదాల పేరుతో ఏదో అట్ట పిడికిలి విధిల్చి వాళ్ళు ఏదో పిచ్చోళ్ళు అనుకొని, ఈ రాష్ట్ర ప్రజలు నన్ను నమ్ముతారు అనుకొని ఒక్కబోర్ల బడి ప్రతిపక్ష స్థానం కూడా కోల్పోయినటువంటి వీళ్ళు మళ్ళా ఇక మనకు అధికారం రాదు ఈ విధంగా గనక కొనసాగితే అని ఒక నిర్ణయానికి వచ్చి మొట్టమొదటి ఎజెండాగా అమరావతి మీద విషం చిమ్మారు. అమరావతి గురించి వాళ్ళకి తెలియదండి. అమరావతి అనేది ఒక పెద్ద ప్రాశస్త్యం ఉన్న స్థలం, అది పుణ్యక్షేత్రం, అది దేవతల రాజధాని. చంద్రబాబు నాయుడు గారు అన్నా పవన్ కళ్యాణ్ అన్నా పదే దేవతల రాజధాని. అక్కడ దలైలామా గారు వచ్చి అక్కడ పెద్ద యాగాలు చేశాడు. శాతవాహనుల రాజధాని అది. కాలచక్ర మహాసభలు జరిగినాయి అక్కడ. అమరావతిలో కాలచక్ర మహాసభలు దలైలామా ఉరకబెట్టారండి. హిందూ బౌద్ధ మతం ఎందుకు పెట్టారు అక్కడ? అంత బౌద్ధ నడయాడిన దలైలామా గారు నడయాడిన స్థలము, శాతవాహనుల రాజధాని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పెట్టకముందే శాతవాహనుల రాజధాని అది. అలాంటి రాజధానిని పట్టుకొని అక్కడ మహిళలు ఉద్యమిస్తే మీరన్న మాటలేంటి? అది నేనైతే మళ్ళీ రిపీట్ చేయను, అనొచ్చా ఆ మాట? మీరెక్కడుంటున్నారు? ముఖ్యమంత్రి ఎక్కడుంటున్నాడు? ముఖ్యమంత్రి సతీమణి ఎక్కడ ఉంటుంది? వైకాపా నేతలు ఎక్కడుంటా ఉన్నారు? ఆ మాటలు అసలు అనొచ్చా? అక్కడ ఉన్న నీకు అన్నిట్లో నీ ఛానల్ ఏంటి? నీలి ఛానల్, నీ సొంత ఛానల్. పేమెంట్ జర్నలిస్టు అతను, సీనియర్ జర్నలిస్ట్ అంటే నేను ఒప్పుకోను. అతను సాక్షి పేమెంట్ జర్నలిస్టు. ఒక బిస్కెట్లు, కుక్క బిస్కెట్లు వేస్తే కొడాలి నాని వంశీ ఏ విధంగా మురిగారో, ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ అనే పేరుతో నువ్వు పేమెంట్ తీసుకొని ఆ విధంగా మాట్లాడతావా? గతంలో భువనేశ్వరి గారి గురించి కూడా నీ భర్త నిజం. అప్పుడు ఆ రోజు మేడం గారు, భువనమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా జైల్లో ఉన్నప్పుడు నిజం గెలవాలంటే ఎన్ని ప్రశ్నలండి? నీ భర్త నిజంగా నీ భర్త ఏంటి? ఒళ్ళు బలిసి మాట్లాడావా? చంద్రబాబు నాయుడు గారు ఒక ఈ రాష్ట్రానికి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేత, జాతీయ నేతను పట్టుకుని ఏంటి అసలు? నువ్వు సరిగా మాట్లాడతావా? ఏం మాట్లాడాలో నువ్వు తెలుసు, నువ్వు మాట్లాడతావా? నువ్వు ఆ రోజు ఊరికే
ఒక కాలర్ ఫోన్ చేసి లక్ష్మీ పార్వతి గారిని అతను ఏం మాట్లాడలా, అమ్మ నువ్వు డివోర్స్ తీసుకోకుండా అనగానే పిచ్చి మాటలు మాట్లాడవాకు, నీకు చెల్లెలు లేరా, తల్లి లేదా, వ్యక్తిగతం అని మాట్లాడిన నువ్వు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వయసు అయింది అరెస్ట్కి, ఓంప్రకాష్ చౌతాలాను అరెస్ట్ చేశారు, బీహార్ లల్లు ప్రసాద్ యాదవ్ వాళ్ళని చేశారు, వాళ్ళ వయసు ఇంతకంటే ఎక్కువ ఉన్నాయి. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు ఇంకా అసలు మా పోలీసులు ఏదో రాముడు మంచి బాలుడు అన్నట్టుగా నిన్ను ఒక సాక్షిని ఎలో చేశారు. నీకు చంద్రబాబు నాయుడు గారికి కానీ సీనియర్ జర్నలిస్టు, నీకంటే చాలా పెద్ద జర్నలిస్టు కొల్లు అంకబాబు గారిని కానీ రంగనాయకమ్మ గారిని కానీ మీరు అరెస్ట్ చేసేటప్పుడు ఒక కాగితం ఇచ్చారా? అసలు మీరు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి ఆధారాల కోసం ఎత్తుక్కున్నారు. మీరు కోర్టులు కూడా కామెంట్ చేసినాయి. అట్లాంటిది మీకు ఎఫ్ఐఆర్ఏ చేతిలో పెట్టారు. నీకు పలానా ఖమ్మంపాటి శిరీష దళిత మహిళ రాజధానికి చెందిన చాలా ఉద్యమ నాయకురాలు అదే నిన్ను సక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. నువ్వు నా మీద తప్పంటావు, నువ్వేమన్నావు? అతను మాట్లాడిన దాన్ని ఆ వార్త నేను కూడా చూశాను. దేవతలంటే ఇది హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది. అయినా ఆ మాట మనం చెబితే వాళ్ళకి అసూయ, నిన్ను కూడా తిడతారు అంటే అతను చెప్పాడు, నేను కూడా చూశాను హిందూ దేవతలంటే ఇవన్నీ మాట్లాడాడు సార్. కాబట్టి అతను ఖచ్చితంగా దాంట్లో అతను నేరం ఉంది. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పొరపాటు అయిందని చెప్తాడు అనుకుంటే అతను మాట్లాడిన మాటలు సంకర జాతి ఏంటంటే ఆ మాటలు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడి కులం ఎవడి పుట్టుక మీద అయితే అనుమానం ఉంటుందో వాడే పుట్టుక ఇతరుల పుట్టుకల గురించి మాట్లాడతాడు పదే పదే. రాజకీయ నాయకులైనా విశ్లేషకులు ఏ వ్యక్తి అయినా వాళ్ళు ఏదో మాట్లాడారని మనం ఎందుకు వదిలేద్దాం. కానీ వదిలేస్తేనేమో మా ప్రభుత్వం అట్లాగా సార్, వదిలేస్తేమో మా ప్రభుత్వం మా కార్యక్రమం వదిలేయడం అంటే ఇలా వదిలేయడం కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. మాటలతో కాదు, మీరు చేతలు చూపించండి అంటున్నా. ఇప్పుడు ఆయన కామెంట్ చేశాడు, ఎప్పుడు చేశాడు, 11 ప్రాంతానికి చేశాడు. ఏ భాష మాట్లాడేవాడికి ఆ భాషనే మాట్లాడాలి అంతే. నేను అది రామోజీరావు గారిని ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అని రాజ్యాంగం మనకు ఒకటి ఇచ్చింది. అంటే తమ అనుకున్న భావాలను ఎటువంటి నిర్బంధాలు లేకుండా ఎటువంటి భయాలు లేకుండా మాట్లాడవచ్చు అనేది. అది వీళ్ళకి ఇంకొకలాగా అర్థమవుతుందా అంటే అసలు వీళ్ళు రాజ్యాంగం చదువుకున్నారా, దానికి అంత లోపలికి వెళ్ళక్కర్లేదురండి శ్రీనివాసరావు గారు. అసలు వీళ్ళకి దీనికి అర్థం తెలుసా? రాజ్యాంగపరంగా మసులుకోవడం అనేది తెలియని ఒక నాయకులు అసలు నాయకులు అంటారా? రాజకీయ పార్టీలు నడిపే అర్హత ఉంటుందా? రెండోది, ఏదో ఒక పత్రిక ఒక ఛానల్లో అడ్డం పెట్టుకుని దేనికి గండి కొడుతున్నారు? సరే, నా మీదో నీ మీదో మీ మీద తప్పుడు కథనాలు వేశారు అనుకోండి, సరే అనుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం మీద, అభివృద్ధి మీద, రాజధాని మీద, మహిళల మీద అంటే ఏంటిది? ఇలా చూస్తూ ఊరుకోవడమేనా? ఇప్పుడు నిన్న ఆయన మాట్లాడి ఇంకో 2 గంటల పోతే 24 గంటలు అవుతుంది శంకరజాత్ అని. ఆ కృష్ణరాజు మాట్లాడి 2 రోజులు 3 రోజులు అవుతుంది. ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే ఋషి గారు, వీళ్ళు ఆ ముఠా రాజకీయాలకు అలవాటు పడిన వాళ్ళు, ముఠా మనస్తత్వం ఉన్నవాళ్ళు, అంటే ముఠాతత్వం ఫ్యాక్షనిస్టులు. వాళ్ళు ఏం చేస్తారంటే వ్యవస్థల మీద సమాజాన్ని టార్గెట్ చేస్తారు. అంటే వాళ్ళ పెత్తనాన్ని కాపాడుకోవడానికి చేయాలి. వీళ్ళకి అదనంగా ఏమొచ్చిందంటే ఒక పత్రిక ఛానల్ ఉంది. ఆ సాక్షి పత్రిక కానీ ఛానల్ కానీ తెలంగాణ హైకోర్టు దయాదాక్షిణ్యాల మీద మానవీయ కోణంలో నడుస్తుందండి అది. ఎందుకంటే యాక్చువల్గా సీజ్ చేశారు, దాని లైసెన్స్ రెన్యూవల్ కూడా అవ్వలేదు. కానీ అప్పుడు అటాచ్ చేసినప్పుడే కానీ అక్కడ వాళ్ళందరూ కూడా మరి అందరూ పనిచేసే వాళ్ళకి ఉపాధి కోల్పోతున్నారు కదా అని చెప్పి మరి వాళ్ళు ఎంత బాధ్యత. ఇప్పుడు అది దాని యజమానులు జగన్మోహన్ రెడ్డి కానీ భారతిరెడ్డి గారు కానీ కాదు, వాళ్ళు తెలంగాణ హైకోర్టు వాళ్ళకి ఇచ్చింది మరింత బాధ్యతగా పనిచేయాలి. కానీ వాళ్ళు బాధ్యత విస్మరించి వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తా, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయచ్చు, కానీ విషం చెమ్మకూడదు అవతల వాళ్ళ మీద, ఒక వ్యవస్థ మీద, ఒక ప్రాంతం మీద, ఒక కులం మీద, ఒక పార్టీ మీద, లేకపోతే ఇలాగా ఈ రకంగా చేస్తున్నారు. నేను ఎందుకనే ఏమంటానంటే అండి, ఏదన్నా చిన్నపిల్లలకి మెదడు వ్యాపి వస్తున్నప్పుడు ఆ దోమల వల్ల ప్రమాదం ఉందని పందులు సంహరించేవారు. మలేరియా కానీ ఫైలేరియా కానీ వస్తున్నప్పుడు ఆ దోమలు నరికట్టడానికి మందులు కొట్టడం, వాటిని సమూలంగా ఇప్పుడు చాలా వరకు క్లీన్ చేసేసారు. మసూచి వచ్చినప్పుడు కూడా దానికి తగ్గట్టుగా వ్యాక్సిన్ వేసి ఆ దోమల గేమలకు కొట్టకుండా చేసేవారు.
అలాగే ఈ ప్రజాస్వామ్యానికి ఆంధ్రప్రదేశ్కి నేను చెప్పిన ఇన్ని వ్యాధులు కూడా ఏకకాలంలో రావడం కారణం జగన్ అండ్ బ్యాచ్. దీన్ని ప్రివెన్షన్ అంటే చికిత్స కంటే నివారణ ప్రధానం. ఇది నేను కూటమి ప్రభుత్వాన్ని పదే పదే కోరుతాను. ఎందుకంటే మీరు మంచివాళ్ళు, మీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, నో డౌట్ ఎట్ ఆల్. అయితే కొన్నిసార్లు ఆ మంచితనాన్ని, మీరు ఇచ్చిన దానాన్ని అపాత్ర దానం చేయకూడదు కదా. అలాగే మంచితనం కూడా వాళ్ళకి అసలు చేయకూడదు. మంచితనాన్ని వాళ్ళు అలసుగా తీసుకుంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాం. పేరు నాని మిస్సెస్ ఏదో కేసులో ఉంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సహృదయంతో, వాళ్ళేం తెలుసయ్యా, వాళ్ళు చేసిన నేరం ఆ అమ్మాయి పేరు పెట్టారు, వాళ్ళని మనం వేధించకూడదు అన్నట్టుగా ఆయన సహృదయం స్వయంగా పేరు నాని చెప్పాడు. మరి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు అన్నం కూడా ఏమనాలి, నోరు ముసుగు కూర్చోవాలి కదా, నా ఇంటికి పేకలేరు అన్నమాట. అంటే ఈ దేనివల్ల ఎందుకు వచ్చిందో ధైర్యం. కాబట్టి రోజా గారు ఆవిడ కూడా మహిళల కోటలోనే వదిలేశారు అనుకున్నాను. వీళ్ళు అంతే ఉండాలి. ఇప్పుడు ఆడదాంధ్రలో 100 కోట్లు స్కామ్ చేసింది. స్కామ్ పక్కన పెట్టండి, ఆవిడ మాట్లాడినండి మాటలు ఎంత దారుణమైన మాటలు, చాలా దారుణంగా మాట్లాడుతుండే పవన్ కళ్యాణ్, లోకేష్ అందరినీ. అసలు నిన్న కాక మొన్న మళ్ళీ లోకేష్ గారిని పప్పు అని మాట్లాడుతుంది ఆవిడ. అవునా? తాజాగా మొన్న 1 వీక్ బ్యాక్ అదే చెవుల్లో పూలు పెట్టుకుని నిన్న మొన్న చేశారు. వీళ్ళిద్దరం చాలా హుందాగా కనిపించే రజనీ గారు నిజంగానే హుందాగా ఉంటుంది. ఆవిడ అవినీతి చేశారు, దోపిడీ చేసే పక్కన పెడితే కట్టు బెట్టు తీరు నడత నడవడిక అంతా కూడా చాలా హుందాగా ఉంటుంది. ఆవిడ మంత్రిగా చేసిన విడుదల రజనీ గారు. ఆవిడ కూడా ఆ పోలీసు అధికారి మీద తిరగబడ్డం, నా కారు ముట్టుకోదు అంటరాని తనమా, అస్పృశ్యత పాటిస్తున్నారు వీళ్ళు ఏమన్నా, ఇలాంటి వ్యవహారం చేసి నన్నేమి చేయరనేటువంటి మమ్మల్ని మా జోగి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి, మంచాడు అని అనుకోవటం వల్ల వచ్చిన ముప్పిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మనం మనలాంటి వాళ్ళు మాట్లాడటం మాకు అర్హత లేదు. ఆయన వయసుకి, ఆయన అనుభవానికి, ఆయన చాతుర్యానికి, ఆయన అభివృద్ధి కాముక కరెక్టే కాదు అంటే మరి వీళ్ళు ఇలా రెచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోవడమేనా చెప్పండి. భారతీ రెడ్డి మీద ఒక కామెంట్ చేశాడని చెబ్రోల్ కిరణేనా, దాన్ని సోషల్ మీడియా 24 గంటలు తిరగకుండా అరెస్ట్ చేశారు కదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. మరి వీళ్ళు మొత్తం రాష్ట్రంలో మహిళలు మొత్తం అవమానిస్తారు కదండి. చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు, మహిళలకి అవమానించిన, అరాచకం చేసిన అదే ఆఖరి రోజు అన్నారు కదా. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ కృష్ణరాజు, ఈ శ్రీనివాసు వీళ్ళని సమర్థిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మీద ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటారో చూడాలి. ఏమని గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఒక మహిళగా రాష్ట్రంలో మహిళలందరినీ అవమానిస్తూ శంకర్ జాత్ అని వాళ్ళు మాట్లాడారు, ఇంకా వదిలేస్తారు ఇంకోటి వచ్చి ఇంకో మాట మాట్లాడతాడు. ఇప్పుడు మురికి మాటలు మాట్లాడిన వాళ్ళకి అరెస్ట్ చేస్తే అక్రమం అంటారు. చాలువాళ్ళు కప్పితే చాలువాళ్ళు కప్పాలనుకుంటా వాళ్ళని పిలిచి కప్పాలంటున్నాడు, అడుగుతున్నాడు పాపం. కాదు ఇప్పుడు వదిలేయట్లేదు కాబట్టి తప్పు ఒకటండి. మా కూటమి ప్రభుత్వంలో మరి ముఖ్యంగా పోలీస్ శాఖ ఇప్పుడు ఏంటంటే తప్పు చేసింది మా కార్యకర్త అయినా లేదంటే అవతల వాళ్ళైనా సరే మహిళల్ని కించపరిచే వాళ్ళని ఎవరిని వదిలేదు లేదు. అందుకనే నిన్న కొమ్మినేని హైదరాబాద్ వెళ్లి పట్టుకుని వచ్చారు. కృష్ణంరాజు కూడా నాకు తెలిసి ఈ రోజు దొరికిపోతాడు. అతని పైన కూడా మొన్న నుంచి వెతుకుతూ ఉన్నారు. లేదు ఒకటండి ఇక్కడ మనం ఒక్కటండి పాయింట్, మీరు ఇందాక అన్నారు కదా ఎందుకు ఇంత కక్ష అదేనంటే 1 సంవత్సరం కూటమి పాలన అయిపోయింది, కేంద్రం నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ సంవత్సర కాలంలోనే రోడ్లు, రైళ్లు, విమానాశ్రయాలు, పారిశ్రామిక వార్డులు, అంతెందుకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మా కూటమి ప్రభుత్వానికి అందించాడో ఆ సంవత్సరం తిరగకుండానే దాదాపుగా అన్ని ప్రక్షాళన చేసి దారిలోకి తీసుకుని వస్తున్నాం. అదొక అక్కసు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా విభజించి చిచ్చు పెట్టి మరీ దాన్ని దోచుకున్నారు. ఉదాహరణకి రాయలసీమలో శాండ్ కానివ్వండి, మైనింగ్ కానీ, ఎర్రచందనం కానీ రకరకాలుగా దోచుకున్నారు. అదే ఈ కూటమి 1 సంవత్సరం పాలనలో ఇది రొట్టి రాయలసీమ ప్రాంతం మనం చూసుకుంటే 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 1,00,000 మందికి ఉపాధి రాబోతుంది. పారిశ్రామిక వాడలు ఇప్పుడు అన్ని చోట్ల పరిశ్రమలు వస్తున్నాయి. అలా ఉత్తరాంధ్ర వైపు చూస్తే ఇంకా రకరకాలుగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అజ్జలా అన్నట్టుగా మేము చెయ్యట్లా, ఒక డిజిటల్ కార్పొరేషన్ అనే పేరుతో వైసీపీ కార్యకర్తలను పెట్టి కేవలం మహిళల్ని బూతులు తిట్టించడం కోసమని మొదలు పెట్టినటువంటిది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దిశ చట్టమే కాదు అని తెలిసినప్పటికీ
దిశ అనే పేరుతోటి మహిళలందరినీ మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి. నిన్న మాట్లాడుతున్నాడు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తుందని అంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎం లాగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి కూతవేత దూరంలోనే అత్యాచారం జరిగింది మహిళ పైన. ఏం తీసుకున్నారు ఆయన, ఏమైనా చర్యలు తీసుకున్నాడా? జగన్ సొంత జిల్లాలో జరిగింది. విజయవాడ ఒక ఆసుపత్రిలో మతిస్థిమితం లేని మహిళ పైన జరిగింది. ఇలా వందల వేలాది జరిగినప్పుడు కనీసం బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ కూడా మహిళా హోంమంత్రులు ఇవ్వలేదు, ముఖ్యమంత్రి అప్పట్లో ఇవ్వలేదు. ఈ రోజున మా కుటుంబ పాలనని పోలీస్ శాఖను అంటున్నారండి. ఒకటి చెప్తున్నాను, ప్రజలకి భద్రతను అందించడము, అభివృద్ధిని, సంక్షేమం అందించడంలో మేము కట్టుబడి ఉన్నాము. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో శాంతి భద్రతల విషయంలో కూడా చాలా పకడ్బందీగా ఉన్నాము. 100% కమిటెడ్ గా పనిచేస్తున్నామండి. జగన్ హయాం కాదు, రూల్ ఆఫ్ లా లేకపోవడానికి డీజీపీ స్థాయిలో కోర్టు మెట్లు ఎక్కించిందండి. ఎన్నిసార్లు ముట్టికాయలు వేస్తుంది కోర్టు. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. శ్రీనివాస్ గారు, మీరు అమరావతి బ్రహ్మాండంగా కట్టండి, ఓకే, లేకపోతే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, ఉద్యోగాలు తీసుకురండి. కానీ ఒక రిక్వెస్ట్ అండి, ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్క చెల్లెళ్ళ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడండి శ్రీనివాస్ గారు. మై సిన్సియర్ రిక్వెస్ట్. మా మంత్రి, హోంమంత్రి, మా మంత్రి అనిత గారు కూడా మొన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మహిళలకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఈ కీచకులు అనే వాళ్ళని ఏ విధంగా అణిచెయ్యాలని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి, కృష్ణంరాజు, ఈ సమర్థించే కొమ్మినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళని ఉక్కుపాదంతో అణిచేస్తాము. ఇవాళ కృష్ణంరాజు గారు దాక్కుని వీడియో, నువ్వు తప్పు చేయకపోతే దాక్కోవలసిన పని ఉంది, నువ్వు రా బయటికి రా, నేను తప్పు మాట్లాడలేదు అని నిరూపించుకో. నీవు సిగ్గుచారం ఉంటే లేదు కదా, నువ్వు మాట్లాడిన తప్పేది, నువ్వు పరారయ్యావు. ఇవాళ ఎందుకు నువ్వు పరారవ్వాల్సిన పనే వచ్చింది నీకు? కొమ్మినేని శ్రీనివాసును పట్టుకొస్తే వయసు అంటాడు, అది అంటాడు, ఇయని మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు అన్న మాట ఏందయ్యా అంటే నా వయసు అంటే, నువ్వు గతంలో మాట్లాడేంతా నీ చరిత్ర ఉంది, నువ్వు ఇవాళ వయసు ఇయని మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి నేను ఈ సందర్భంగా కేంద్రాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నామని, మా ఎంపీలు కూడా ఆ పార్టీ రద్దు చేయాలి, ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి. ఎందుకంటే పదే కులమతాలను స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ అధికారులు వాళ్ళకి కులాన్ని ఆపాదించి ఎలక్షన్ కమిషన్లో చేసిన రమేష్ గారు కానివ్వండి, చివరికి భారత్ బయోటెక్ వ్యాక్సిన్, కరోనా వ్యాక్సిన్ ఈ ప్రపంచానికి అందించినటువంటి వ్యాక్సిన్, నిజమే, వ్యాక్సిన్ కూడా కులం వంట కట్టేవాడు ప్రపంచంలో. కులం వంట కట్టి రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు గారికి ఆయన బంధువు కట్టారు. సరే, టైం అయిపోయింది. ఒకటేంటంటే అండి, వైఎస్ఆర్సీపీ పార్టీ, సరే దాన్ని ఏం చేస్తారో మీరు రాజకీయ పార్టీగా మీరు నిర్ణయం తీసుకోండి. కానీ పార్టీలకు అతీతంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మహిళలపై జరుగుతున్న కుట్రపూరితమైన దాడికి సమాధానం చెప్పకపోతే మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇది మహిళల్ని వేధించే, మహిళల్ని అవమానపరిచే వైకాపా గోండాలను కానివ్వండి, వాళ్ళు ప్రేరేపించే శక్తులు కానివ్వండి, ఉక్కు పాదంతో అణిచేస్తాం. గతంలో లాగా మీ ఉక్కు పాదం తాలూకా బలం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ యామిని గారు, శ్రీనివాసరావు గారు. ఇది ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.